ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. Also, the God's beloved child, I belongs to the Almighty Authority. He's everything to me. He makes me to claim a highest inheritance. I, the soul, try to connect my intellect towards the One Father and experience the powerful vibrations from my Father. Right now, I maintain my own soul conscious stage and try to experience the beauty of this Murali. Om Shanti. 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 Om Shanti. Murali date 13/5/2026. आज का हेडिंग मीठे बच्चे, बाप द्वारा तुम्हें जो सृष्टि का आदि मध्य अंत का नॉलेज मिला है उसे तुम बुद्धि में रखते स्वदर्शन चक्रधारी बनते हो. హౌ లక్కీ ఐ యామ్. స్వయం భగవంతుడు ఈ సృష్టి యొక్క స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మిడిల్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది అనే పరిచయం నాకు ఇచ్చారు. సృష్టి మొత్తం 5000 ఇయర్స్. దీని స్టార్టింగ్ సత్ యుగంతో స్టార్ట్ అవుతుంది, గోల్డెన్ ఏజ్. మిడిల్ త్రేతా ద్వాపర యుగం. ఫైనల్ కలియుగం యొక్క ఎండింగ్, సంగమ యుగం యొక్క పరమాత్మ అవతరణ. ఇది సృష్టి యొక్క సైకిల్. సదా ఆది మధ్య అంతిమం యొక్క నాలెడ్జ్ నాకు పరమాత్మ ద్వారా లభించింది. ఈ నాలెడ్జ్ ని నేను బుద్ధిలో పెట్టుకొని స్వయాన్ని దర్శించుకోవాలి. హౌ వాస్ ఐ, హౌ యామ్ ఐ, ఎలా ఉండే వారిని, ఎలా ఉన్నాను ఇప్పుడు. ఒక డాక్టర్కి నువ్వు ఒక డాక్టర్ అవ్వబోతున్నావంటే ఎంతటి ఇంటాక్సికేషన్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం పరమాత్మ గుర్తు చేయిస్తున్నారు, మీరు ఒక డివైన్ పర్సనాలిటీ, ఒకప్పుడు డివైన్ గా ఉండేవారు అని. ఇప్పుడు మళ్ళీ అది గుర్తు చేస్తున్నారంటే ఆ డివినిటీ అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేయగలగాలి. ప్రశ్న, रूहों को पावन बनाने के लिए रूहानी बाप कौन सा इंजेक्शन लगाते हैं? मन मना भव का. इस इंजेक्शन रूहानी बाबा के सिवाय कोई लगा नहीं सकता. बाप कहते मीठे बच्चे तुम मुझे याद करो, बस याद से आत्मा पावन बन जाएगा. संस्कृति में आदि पढ़ने की जरूरत नहीं है. बाबा तो बिंदी से सीधे शब्द में सुनाते हैं, हिंदी में सीधे शब्द में सुनाते हैं. रूहों को जब यह निश्चय हो जाता है, रूहानी बाप हमें पावन बनाने की युक्ति बता रहे हैं. మరి ప్రతి ఒక్క సోల్ ప్యూర్ గా అవ్వాలి అంటే ఆత్మిక తండ్రి మనకి ఏం అర్థం చేయిస్తున్నారు? ప్యూర్ గా అవ్వాలంటే ఒకటే ఆప్షన్, మన్ మన భవ. ఈ మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేయగలగాలి. మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేయగలగాలి. ఇది ఒక ఇంజెక్షన్, ఇది ఒక స్పిరిచువల్ ఇంజెక్షన్. ఈ బుద్ధి పరమాత్మతో కనెక్ట్ చేయడం అనేది ఒక స్పిరిచువల్ ఇంజెక్షన్. మరి ఈ ఇంజెక్షన్ పరమాత్మ సదా మీరు వేసుకోవాలి అని అంటున్నారు. అనుక్షణం పరమాత్మని స్మృతి చేస్తేనే ఈ సోల్ ప్యూర్ గా అవుతుంది.
ఇక్కడ సంస్కృతంలో శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో ఏమీ చెప్పట్లేదు. క్లియర్ హిందీలో అర్థం చేయిస్తున్నారు. మనకి ఒక నిశ్చయం ఉండాలి. ఆత్మిక తండ్రి, స్పిరిచువల్ ఫాదర్ మనల్ని ఇప్పుడు పావనంగా చేస్తున్నారు, యుక్తిని తెలియచేస్తున్నారు. వికారాలను వదిలేయాలి, నెగటివిటీని వదిలేయాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ మన చేత చేయిస్తున్నారు. ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన్, మన, భవ ఈ స్థితిని సదా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానా లేదా? పరమాత్మ స్మృతి ఈ స్థితిలో సదా ఉంటున్నానా లేదా? పరమాత్మ స్మృతితో పావనంగా అవుతాను. మరి ఎంత పావనంగా అవ్వటానికి నన్ను నేను ట్యూన్ చేసుకుంటున్నాను? ఫస్ట్ బేసిక్ పాయింట్, ఐ యామ్ అ సోల్. ఇదొక కాన్ఫిడెన్స్ నాలో ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. ఈ యుక్తితో నేను ఆత్మ, వికారాలపైన విజయాన్ని పొందగలను. ఈ యుక్తితో నేను ఆత్మ, ప్యూర్గా అవ్వగలను. ఈ యుక్తితో పరమాత్మతో నా బుద్ధి యొక్క కనెక్షన్ ని నేను చేయగలను. పరమాత్మ స్మృతి ఒక అద్భుతాన్ని చేస్తుంది. పరమాత్మ స్మృతి మన మైండ్ ని క్లెన్స్ చేస్తుంది. చెక్ చేసుకుందాం. 24 hours లో ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తున్నాను అని. धारणा, बाबा से जो ज्ञान अमृत मिलता है उस अमृत को पीना और पिलाना है. पुजारी से पूज्य बनने के लिए विकारों का त्याग करना है. భగవంతుడి ద్వారా రోజు ఏ నాలెడ్జ్ అయితే నాకు లభిస్తుందో దాన్ని తాగాలి. అంటే నాలెడ్జ్ ఒక అమృతంతో కంపేర్ చేశారు. ఆ అమృతం నేను తాగాలి, ఇతరుల చేత తాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నాకు మురళిలో ఏం తెలిసింది? మన్, మన, భవ నీ మనస్సును పరమాత్మతో సంలగ్నం చేయి, భగవంతుని స్మృతి చేయి. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ జ్ఞానం మీకు తెలిసింది. ఇదంతా నాకు నాలెడ్జ్ ఈ రోజు నేను తెలుసుకున్నాను మురళి ద్వారా. ఈ నాలెడ్జ్ అనేది ఒక నెక్టార్, ఒక అమృతం. అంటే నేను వినాలి, ఇతరుల చేత అమృతాన్ని తాగించాలి. పూజారి సే పూజ్య బన్నా హే. పూజారి అంటే తల వంచి నమస్కరిస్తారు. నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని అడుగుతారు. పూజ్యులు అంటే వాళ్ళ చెయ్యి ఎప్పుడు బ్లెస్సింగ్ గానే ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు ఎవరిని ఏమి అడగరు. సో ఐ ద సోల్ ఐఎమ్ అ ఫుల్ఫిల్డ్ పర్సనాలిటీ అనే ఒక నిశ్చయం పెట్టుకోవాలి. నేను ఒక డివైనిటీ అనేది నాలో ఉంది అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవాలి. పూజారిల నుంచి పూజ్యులుగా తయారవ్వడానికి వికారోంకో త్యాగ్ కన్నా హి, మనలో ఉన్న నెగిటివిటీని ఫస్ట్ త్యాగం చేయగలగాలి. నేను ఆత్మ, ఎంతటి త్యాగి ఆత్మగా ఉన్నాను. 2 days బ్యాక్ మురళిలో కూడా చెప్పారు, పరమాత్మ పైన కంప్లీట్ బలిహారం అవ్వాలి. బలిహారం, సాక్రిఫైస్ డజంట్ మీన్ అన్ని వదిలేసి సాధు సన్యాసుల్లాగా ఆశ్రమాల్లో ఉండడం కాదు. త్యాగం అంటే ఇంట్లో ఉంటూ రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ బుద్ధి ద్వారా డిటాచ్డ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పరమాత్మతో అటాచ్మెంట్ అనేది కలుగుతుంది. बाप जो स्वर्ग में जाने का लायक बना रहे हैं उसका हर बात माने है. భగవంతుడు గోల్డెన్ ఏజ్, స్వర్గంలోకి వెళ్లే అంత అర్హతను నాకు ఇస్తున్నారంటే వారి ప్రతి విషయాన్ని నేను నమ్మాలి, ఒప్పుకోవాలి. యు ఆర్ అ సోల్, నిశ్చయం ఉండాలి. యూ బిలాంగ్స్ టు సుప్రీం ఫాదర్, నిశ్చయం ఉండాలి. యు ఎంటర్ ఇన్ టు ద గోల్డెన్ ఏజ్, నిశ్చయం ఉండాలి. కలియుగం యొక్క అంతిమం అవుతుంది, నిశ్చయం ఉండాలి. సోల్ సతో ప్రధానం నుంచి తమోగా, తమో ప్రధానం నుంచి మళ్ళీ సతోగా అవుతుంది. ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సోల్. దీనిపైన మీకు కంప్లీట్ నిశ్చయం అనేది ఉండాలి. వరదానంలో అంటున్నారు, అనుభవ కా విల్ పవర్ ద్వారా
माया की पावर का सामना करने वाले अनुभवी मूर्त भव. అన్నిటికంటే పవర్ఫుల్ స్టేజ్ ఏంటి? అనుభవం. ఎక్స్పీరియన్స్ ఈజ్ అ ట్రెజర్ అంటారు. సండే మురళిలో కూడా మనం విన్నాం కదా, సండే క్లియర్ గా చెప్పారు, అనుభవం సారీ అనుభవి మూర్తుడిగా అవ్వాలి అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. ఎవరన్నా షుగర్ ని టేస్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, షుగర్ ఈస్ ఆల్వేస్ స్వీట్ అనేది ఉంటుంది. ఎవరైనా షుగర్ స్వీట్ కాదు సాల్టీగా ఉంది అంటే కనీసం నమ్మని కూడా నమ్మరు, ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్. అలాగే నేను ఆత్మ అనుభవిని. నేను ఆత్మ అనుభవం యొక్క విల్ పవర్ తో మాయ యొక్క ఎలాంటి పవర్ అయినా, ఎలాంటి మాట అయినా, ఎలాంటి సమస్యనా సహజంగా ఎదుర్కోగలను. ప్రతి ఒక్క ఆత్మని సంతుష్టంగా చేయగలను. అనుభవం ఉండాలి. నేనొక ఆత్మ, అనుభవం ఉండాలి. నేను పరమాత్మకి చెందిన వారిని, నా ప్రతి మంచి చెడు నా తండ్రియే చూస్తారు. ఇంతటి అనుభవం ఉంటే ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా క్రాస్ అనేది చేయగలరు. అనుభవం భగవంతుడు మీకు ఒక విల్ పవర్ ని ఇస్తుంది అని చెప్తున్నారు. సహజంగా విల్ పవర్ అనేది ప్రాప్తి అవుతుంది. సో సదా పరమాత్మని నేను అంత ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నానా అనేది స్వయం చెక్ చేసుకోవాలి. స్లోగన్, एक दो को देखने के बजाय स्वयं को देखो, పరివర్తన్ కరో. ఒకరికొకరు చూడడం కంటే స్వయాన్ని చూడండి, పరివర్తన అవ్వండి. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, వీళ్ళెందుకు చేంజ్ అవ్వట్లేదు దాన్ని చూడకండి, మిమ్మల్ని చూసుకోండి మీరెలా ఉన్నారని. మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు పరివర్తన అనేది చేయండి. Let's take this as today's homework. I, the soul, always try to focus on self-transformation. I try to focus on self-transformation. Instead of checking others, instead of trying to changing others, I have to change my own self. ఇది కనుక నేను చేస్తే ఐ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అనేది ఒక ఈజీగా అయిపోతుంది. నువ్వు అలా చెయ్యొద్దు అని వేరే వాళ్ళు చెప్పడం ఈజీ, మనం అది చేయకుండా చూపించడం వాళ్ళకి చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అనేది చేయిస్తుంది. సో లెట్స్ ట్రై ఎక్స్పీరియన్సింగ్ ఈచ్ అదర్ ద మ్యాజిక్ ఆఫ్ సుప్రీం ఫాదర్. యా, ఓకే, రిలాక్స్. ఓం శాంతి. I, the soul, always try to experience my Father, His presence. He is the one who showers me with the powerful vibrations. He is the one who makes me to experience the beauty of soul consciousness. My Father is everything to me. He showers the powerful vibrations onto me. For the next few seconds, I be the point of light in the middle of the forehead, being a sparkling star. Check every other person as an opposite person with the same soul conscious stage. I try to understand every person I meet and try to maintain a complete detachment.
I try to experience the beauty of meditation and help every other soul to experience the same. For the next few seconds, I try to check myself, the amount of negativity I have, the amount of connection with every other soul I have, and with such a serviceable mindset, I try to minimize the negativity, cleanse my intellect, and get connected towards the Almighty. For the next few seconds, I try to visualize the point of light entering from the forehead with such a soul conscious state. I try to focus on my every activity and try to make my every activity as divine as a divine soul. The way I see others, the way I talk with others, the way I think about others, always try to help me for a soul transformation. Hey, Father, thank you so much for showing me a path to transform myself, change myself. I always try to follow the path of the Supreme Father and be a detached personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of the Supreme Father. Spread the God's power to every part of this body. Try to experience the God's vibrations in my every activity with such a godly vibrations. I try to maintain my own detachment from this old world and try to get connected with the One Father. I am the God's loving child. Om Shanti, Shanti, Shanti.